మంచికి విరోధంగా చెడు, నిజానికి విరోధంగా అబద్ధం అనేది మనం ఆడకూడదు. మనం ఎవరితో ఎప్పుడు మాట్లాడినా సత్యమును సత్యమనే చెప్పాలి, అబద్ధమును అబద్ధమనే చెప్పాలి. ఎవరో మనకి ఏదో ఇస్తారని దాని గురించి ఆశపడి సత్యానికి విరోధంగా అబద్ధం అనేది మనం చెప్పకూడదు. సంఘములో విశ్వాసులు మనకు ఎక్కువ మంది రావాలని సత్యమైనటువంటి వాక్యాన్ని వక్రీకరించి లేనిపోయిన అర్థాలను తీసుకుని వచ్చి అందులో కలిపి చెప్పకూడదు. సంఘంలో ఉన్నది ఉన్నట్టు చెప్తే సంఘంలో ఉన్నటువంటి వారు వెళ్ళిపోతారని ఉన్నది పక్కన దాచేసి లేదేదో తీసుకుని వచ్చి కూడా చెప్పకూడదు. ఇదంతా కూడా సత్యానికి విరోధంగా జీవించినటువంటి జీవితం అయితే, సత్యానికి విరోధంగా మాట్లాడినటువంటి మాటలైతే దాని వలన కలిగే నష్టము, దాని వలన వచ్చే శాపము చాలా గొప్పది. సత్యానికి ఎప్పుడు కూడా మనము ఎదురు నిలబడకూడదు, సత్యానికి ఎప్పుడు కూడా మనము అబద్ధం ఆడకూడదు.